భయంకరంగా ఏడ్చి ప్రార్థన చేసింది. ఆ తల్లి భయంకరంగా ఏడ్చి ప్రార్థన చేసింది. అయితే ప్రియమైన బిడ్డలారా, ఆ రాత్రి ఆమె అలా పండుకుంది. నిద్రపోయే సమయంలో దేవుడు ఆ తల్లికి ఒక కళ చూపించాడు. ఆమె అంట ఇక్కడ ఉందంట, కానీ తన కుమారుడు అంట ఆమెకు పై ఎత్తున ఇంకా రెండు అంతస్తుల ఎత్తులో ఉన్నాడంట. అంటే ఈమె కంటే ఆమె కుమారుడు ఇంకా ఎంతో ఎత్తులో ఉన్నాడంట. ఆత్మీయతలో, మంచి జీవితంలో, దేవుడికి ఇష్టమైన జీవితంలో దేవుడు ఆమెకు చూపెట్టడం. ఆలోచించండి. ఆమెకేమో కుమారుడు చెడిపోయినట్టు బాగా భయంకరంగా ఉన్నాడు, అంతే ఉన్నాడు అగస్టిన్, భయంకరంగా బాధపడుతున్నామే. కానీ దేవుడి యొక్క ఉద్దేశంలో అగస్టిన్ ఎక్కడున్నాడు? పరిశుద్ధతలో, దేవుని భయభక్తులు కలిగిన విషయంలో, దేవుని యొక్క సువార్త చాటే విషయంలో ఆమె కంటే ఇంకా 2 రెట్లు ఎత్తులో ప్రియమైన బిడ్డలారా అగస్టిన్ ఉన్నట్టు ఆమెకు దర్శనం ఇచ్చాడు దేవుడు. అప్పుడు ఆమె మనశ్శాంతి, అమ్మయ్యా ప్రభువా, నా ప్రార్థన ఆలకించావయ్యా, నీవు నాకు వాగ్దానము చేస్తే, నీవు నాకు దర్శనమిస్తే తప్పనిసరిగా అది నెరవేర్చబడింది. సూచన ఏంటండి ఇది? సూచన. వారి విశ్వాసాన్ని బలపరచడానికి, వారి నమ్మకాన్ని బలపరచడానికి దేవుడు ఆ అగస్టిన్ తల్లికి ఇచ్చిన కళను బట్టి ఆ తల్లి ధైర్యం తెచ్చుకుంది. అలాగే అగస్టిన్ మారాడండి. గొప్ప